డ్యూటీ చేస్తుండగా పానాలు ఓడగొట్టుకున్న కానిస్టేబుల్ సౌమ్య మేడం కుటుంబానికి మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ₹1,00,00,000 చెక్కు అప్పచెప్పిండట. అట్లనే ఆమె కుటుంబంలో ఒకరికి ఓ సర్కారు నౌకరి కూడా ఇస్తామని అన్నాడా. ఆ ముచ్చట కూడా ఏమన్నా చెప్పిండా తెలవాలంటే అన్ని ముచ్చట్లు మనం కూడా అరుచుకుందాం పాండి. పిల్లలు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి 9 రోజులు మృత్యుతో పోరాడి స్వర్గస్థురాలైన చెల్లి కుమారి గాజుల సౌమ్య వాళ్ళ అమ్మ చంద్రకళ, తండ్రి సాయిలు, తమ్ముడు శ్రవణ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా చెక్ అందుకుంటారు. నిజామాబాద్ పర్యటనకు పోయిన మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ ఇట్లా కానిస్టేబుల్ గాజుల సౌమ్య మేడం ఇంటిల్లాదులను స్టేజ్ మీదకి పిలుచుకొని వాళ్ళ చేతుల్లో ₹1,00,00,000 చెక్కు పెట్టిండు. అయ్యా రేవంతాల సారు ఇచ్చిన మాట మీద ఉండి ఇట్లా కానిస్టేబుల్ కుటుంబాన్ని మంచిగానే ఆదుకున్నారు కానీ ఇప్పుడు చెక్కు ఇచ్చినట్టే వీరాన వాళ్ళ ఇంటోళ్లకు ఓ సర్కారు నౌకరి ఇయ్యండ్రి. అట్లనే ఒక సౌమ్య కుటుంబాన్ని ఆదుకోగానే అయిపోదు సారు. డ్యూటీలుండి పానాలు ఓడగొట్టుకున్న వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకున్నట్టే తెలంగాణ రాష్ట్రం కోసము నౌకర్లు త్యాగం చేసిన వాళ్లకు, ఉద్యమం చేసి లాఠీ దెబ్బలు తిని రబ్బరు బుల్లెట్ల దాడుల్లా గాయపడ్డోళ్లకు, ఇప్పటికీ కొన్ని కేసుల్లో ఇరికి ఎల్లకుండా ఉన్నోళ్లకు, తెలంగాణ కోసం అమరులైనోళ్ల కుటుంబాలకు, ప్రత్యేక రాష్ట్రం కోసం పానాలు ఓడగొట్టుకున్నోళ్లకు ప్రతి కుటుంబానికి ₹1,00,00,000 ఒక సర్కారు నౌకరీ ఇస్తే చాలా మంచిగుంటది. అట్లా చేస్తే కలకాలం మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంటది. అట్లెందుకు ఆలోచన చేస్తలేరంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.